నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగబోతోంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలైంది. చార్జ్షీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ఏసీబీ ప్రస్తావించినా నిందితుడిగా చేర్చకపోవటాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు డబ్బులు వేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. ఈ సమయంలో తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభ పెట్టారు. చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో కూడా బయటపెట్టింది ఏసీబీ. మనోళ్లు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈరోజు సుప్రీంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో జరగబోతోంది. సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం కేసు విచారించబోతోంది. ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలన్నది ప్రధానంగా పిటిషన్ వేసినటువంటి అభ్యర్థన. ఇక రెండవ అభ్యర్థన, ఈ కేసును ఏసీబీ సరిగ్గా దర్యాప్తు చేయలేదు కాబట్టి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలన్నది రెండవ పిటిషన్. సో ఈ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందున్నాయి. నిజానికి ఈ కేసు 2017లో దాఖలు చేసినప్పటికీ రకరకాల కారణాలతో దీన్ని వాయిదా వేస్తున్నారని ప్రధానంగా పిటిషనర్ ఆర్కే వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజైనా కనీసం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఓపెన్గా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయినటువంటి విషయం ఆడియో వీడియో టేపుల్లో బయటపడింది. మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి ఆడియో చంద్రబాబు నాయుడుదేనని కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ సంస్థలు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. అలాగే ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కూడా దాదాపు 22 సార్లు చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించారు. సో ఓపెన్గా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆడియో టేపులు, అలాగే ఆయన పేరు 22 సార్లు ఛార్జ్ షీట్లో ప్రస్తావించినప్పటికీ ఏసీబీ ఆయనని ఇప్పటికీ నిందితుడిగా చేర్చలేదు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో సిఆర్పిసి సెక్షన్ 39 అలాగే 190ని అప్లై చేస్తూ చంద్రబాబు నాయుడును ఈ కేసులో నిందితుడిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన 5 కోట్ల రూపాయల డీలుతో మాట్లాడి సెబాస్టిన్ అనేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. 50 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇస్తూ గత ఆన్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ పట్టుబడినటువంటి వ్యవహారం కూడా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఓపెన్గా ఇంత సాక్ష్యాలు దొరికినప్పటికీ, రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ ఇప్పటి వరకు ఈ అంశంకి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా దర్యాప్తు సంస్థలు తీసుకెళ్లడం పైన ఆర్కే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ఈ అంశంలో జోక్యం చేసుకొని సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ మేరకు ఇలాంటి ప్రలోభాలకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు శిక్ష పడితే తప్ప ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్కు భవిష్యత్తులో మరెవరు పాల్పడరు అనేది ప్రధానంగా పిటిషన్లో చేస్తున్నటువంటి అభ్యర్థన.